ప్రభావతి జీ. దాసిజీ, భగవాను ఈ సహస్రనామ హోమం చేసుకున్న కాడి నుంచి ఎంత అద్భుతాలు చేస్తున్నారంటే దాసజీ చెప్పడానికి సరిపో. రోజుకు ఒక అద్భుతంలా చేస్తున్నారు దాసజీ. మేము సెప్టెంబర్ 3 ఇక్కడి నుంచి బయలుదేరి యుఎస్ వెళ్ళాం దాసజీ. ఫ్లైట్లో ఉండగా నక్షత్ర చెప్పింది, నాకు ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతుందమ్మా, ఒకవేళ నేను మీతోటి అక్కడ దిగిన తర్వాత కనుక ఫోన్ కలవకపోతే టెన్షన్ పడకండి అని చెప్పింది దాసజీ. అలాగే అన్నాను. ఆ రోజు ఇంటర్వ్యూ అయింది దాసజీ. నక్షత్రకి ఇంటర్వ్యూ అయితే సెప్టెంబరు లో ఇంటర్వ్యూ అయ్యింది. అక్టోబర్లో తనకి జాయిన్ అవ్వమని కాల్ వచ్చింది దాసజీ. కాకపోతే తను వెళ్ళటానికి జాయిన్ అవటానికి లేదు. తనకి H1B వీసా ప్రాబ్లం ఉంది దాసజీ. డిపెండెంట్ వీసా రాలేదు. ఇంకా వాళ్ళ హస్బెండ్కి H1B వీసా ప్రాబ్లం ఉంది. ఇలా అని చెప్పింది దాసజీ వాళ్ళకి. ఇలా అయింది, నాకు మా హస్బెండ్కి ఇంకా H1B వీసా అప్రూవ్ అవ్వలేదు, ప్లస్ నాకు డిపెండెంట్ వీసా కూడా రాలేదు అని చెప్పిందంట దాసజీ. చెప్తే వాళ్ళు సరే మీకు ఎప్పుడు వస్తే అప్పుడే మాకు కాల్ చేయండి, మెసేజ్ చేయదే మెయిల్ ఏదో పెట్టమని చెప్పారంట దాసజీ. చెప్పిన తర్వాత వాళ్ళే తన్ని 20 డేస్కి ఒకసారి, నెలకు ఒకసారి వాళ్ళే కాల్ చేసి వచ్చిందా అని అడుగుతున్నారు దాసజీ. సారీ ఇంకా రాలేదు, నాకు డిపెండెంట్ వీసా రాలేదు, మా హస్బెండ్ H1B వీసా అప్రూవ్ అయింది కానీ అని చెప్పింది దాసజీ. చెప్తే నేను ఒకటే అన్నాను, నీకు అది భగవాన్ నీ జాబ్ నీకు ఉంచుతారమ్మా, ఎక్కడికి వెళ్దు, నీకు డిపెండెంట్ వీసా అప్రూవ్ అయ్యే వరకు భగవాన్ నీ జాబ్ నీకు అట్లా ఉంచుతారు అని చెప్పాను దాసజీ. ఎందుకు ఉంచుతారమ్మా, ఎంత ఇదైనా అంది. ఏం కాదు చూస్తూ ఉండన్నాను దాసజీ. అట్లాంటిది తనకి డెలివరీ అయిపోయింది ఫిబ్రవరిలో మా దాసజీ. తనకి డిపెండెంట్ వీసా రావటం, తను ఫిబ్రవరిలో జాయిన్ అవటం జరిగింది దాసజీ. నిజంగా భగవాన్ ఎంత అనుగ్రహం చూపారు దాసజీ. సెప్టెంబర్లో వచ్చిన జాబ్, అక్టోబర్లో వచ్చిన జాబ్ని ఫిబ్రవరి వరకు తన జాబ్ తనకు అట్లా ఉంచారు దాసజీ. ఇదంతా సహస్రనామ హోమం ఫలితమే దాసజీ. ఇదంతాను ప్రతి సంవత్సరం ఏదో ఒక మిరాకిల్ చేస్తూనే ఉంటారు దాసజీ. చెయ్యదంటూ లేదు నాకు. భగవాన్కి వేల కోటి కృతజ్ఞతలు దాసజీ. మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి ఇండియా క్షేమంగా తీసుకొచ్చారు. అట్లాగే పాపకి నార్మల్ డెలివరీ కూడా ఎలా చేశారు దాసజీ భగవాను. అక్కడ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. నేను అనుక్షణం రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని, నీకేం కాదు, అవుతుందని చూపించేవారు దాసజీ. నాకు అసలు ఆనందం చెప్పలేకపోతున్నాను దాసజీ. భగవాను అనుక్షణం ప్రతి సెకను తోడుగా ఉండి బిడ్డకి తనకి డెలివరీ అయ్యేటప్పుడు కూడా అమ్మ రూపం వచ్చిందంట దాసజీ. నక్షత్ర ప్రేయర్ చేసుకుంటే నాకు డాక్టర్ గారిని చూస్తే అమ్మ రూపం కనిపించిందమ్మా అని చెప్పింది దాసజీ. 10 మంది డాక్టర్స్ ఆ రోజు డెలివరీ దగ్గర ఉన్నారంట దాసజీ. కానీ చాలా అద్భుతం చేశారు దాసజీ. వేల కోటి కృతజ్ఞతలు. నేను హెల్త్ ప్రాబ్లం వస్తుందేమో అని చాలా టెన్షన్తో వెళ్ళాను దాసజీ. అనుక్షణం మీరే నాకు తోడుగా ఉండాలి అని చెప్పని అసలు చిన్న ప్రాబ్లం కూడా లేకుండా దాసజీ ఇంటికి తీసుకొచ్చారు. ఇంత అనుగ్రహాన్ని ఇచ్చిన పరంజ్యోతి అమ్మ భగవాన్కి వేల కోటి కృతజ్ఞతలు దాసజీ. మీకు కూడా దాసజీ. థ్యాంక్ యూ పరంజ్యోతి అమ్మ భగవాన్. నేను ఇప్పుడు హ్యాపీగా జాబ్ చేసుకుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దాసజీ, ఇల్లు మారాలి దాసజీ. ఆఫీస్ వీళ్ళని కాడికి గంట టైం పడుతుంది ఆఫీస్కి వెళ్ళటానికి. అప్పుడు ఎట్లాగా అని చెప్పని ప్రేయర్ చేస్తే భగవాన్ అడిగా, భగవాన్ ఆఫీస్ దగ్గరలో మంచి ఇల్లు మీరే చూపించాలి అని. భగవాన్ అట్లాగే దాసజీ ఒక 10 minutes దూరంలో తనకి ఆఫీస్కి ఇంటికి 10 minutes దగ్గరలో మనకి ఇల్లు కూడా దొరికింది దాసజీ. భగవాన్ చాలా చేశారు దాసజీ. థ్యాంక్ యూ దాసజీ. థ్యాంక్ యూ పరంజ్యోతి అమ్మ భగవాన్. ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారమ్మా? నమస్తే అచ్యుతాజీ. పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నేను పార్వతి అచ్యుతాజీ, మంగళగిరి నుంచి. నేను కూడా చాలా క్రిటికల్ పొజిషన్ నుంచి బయటపడ్డాను అచ్యుతాజీ సహస్రనామ హోమం వల్ల. ఈ కరోనా టైంలో అచ్యుతాజీ మా వారికి కరోనా సింటమ్స్ కనిపించాయి అచ్యుతాజీ. అప్పుడేమో మా దగ్గర బాబు ఉన్నాడు అచ్యుతాజీ, 2-3 years బాబు అచ్యుతాజీ నా దగ్గర. ఇంకా ఎవరు లేరు అచ్యుతాజీ, మేము ముగ్గురమే ఉన్నాము. కానీ మా వారికి ఆ సింటమ్స్ వచ్చినాయి, నేను గమనించాను.
ఇంకా నాకు ఆయనకి చెప్పడానికి కూడా భయం వేస్తుంది అచ్చితాజీ. అప్పుడు ఇంకా హాస్పిటల్స్ కూడా కాదు, క్వారంటైన్ లో పెట్టడం జరుగుతుంది అచ్చితాజీ. ఇంకా నాకైతే ఇంకా భయంతో అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. మా బాబు ఫోన్ చేశాను అచ్చితాజీ. ఫోన్ చేస్తే అక్కడ మా ఈ పంచాయతీ ఆఫీస్ లో టెస్ట్ కి తీసుకెళ్తారు అచ్చితాజీ, వాళ్ళు వచ్చి అది తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళకు కూడా ఫోన్ చేశాడు అచ్చితాజీ మా బాబు. ఇంకా చేశాడు. ఆ రోజు వాడు రాలేదు అచ్చితాజీ. కానీ నేను ఇంకా నైట్ అచ్చితాజీ 10 నుంచి 12 వరకు ఒకటే నామజపము, సహస్రనామ హోమాలు ఫ్యామిలీతో అటెండ్ అయ్యేలాగా అమ్మ భగవాన్ ప్రేయర్ చేసుకొని ఆ హోమాలు మా ఫ్యామిలీ అంతా కూర్చుంటున్నట్టుగా పిక్చర్ చూసి అంతా 2 గంటల సేపు నామజపము, ఫ్యామిలీతో సహస్రనామ హోమాకు వస్తామని చెప్పేసి ప్రేయర్ చేసుకోవటం జరిగింది అచ్చితాజీ. అసలు ఇంకా అలా అని ప్రేయర్ చేసుకుంటున్నాను. బాబుని ఆయన దగ్గరికి పంపించడానికి కూడా వెళ్తున్నాడు. వద్దన్నాను అనుకోండి, మా వారికి అనుమానం వస్తుందేమో నాకు వచ్చింది అని చెప్పేసి ఎక్కడ ఇది అవుతారు అని ఆ భయంతో బాబుని తన దగ్గరికి పంపించకుండా నా దగ్గర ఉంచుకొని 12 వరకు 1 గంట వరకు అలాగ ప్రేయర్ చేస్తూ ఉన్నాను అచ్చితాజీ. వాళ్ళు 2-3 డేస్ అయినా వాళ్ళు టెస్ట్ కు రాలేదు. అసలు ఇంకా సింటమ్స్ లేవు అచ్చితాజీ. అసలు ఎంత అద్భుతం అంటే అచ్చితాజీ, అసలు అంత అద్భుతం అచ్చితాజీ. ఇంకా మా పిల్లలు కూడా ఇక్కడికి రావడానికి చెన్నై నుంచి కూడా వాళ్ళు ఇదవుతున్నారు అచ్చితాజీ. ఇట్లా సింటమ్స్ ఉన్నాయి, మనం వెళ్తే ఎలాగా ఏంటి అన్నట్లు ఇదవుతున్నారు అచ్చితాజీ. నాకైతే అసలు వాళ్ళు రావాలి, చక్కగా ఫ్యామిలీతో అందరం కూర్చొని హాల్లో హ్యాపీగా ఎప్పట్లాగా భోజనాలు చేస్తూ ఉంటున్నట్టు పిక్చర్ చూడటము, అంతా పిక్చర్ చూశాను అచ్చితాజీ. నామజపం చేసుకుంటూనే తర్వాత ఒక 1 వీక్ లో వాళ్ళు కూడా వచ్చారు. అంత హ్యాపీగా ఉన్నాం అచ్చితాజీ. అసలు అప్పటి నుంచి సహస్రనామ హోమ ఫ్యామిలీతో తప్పకుండా చేసుకుంటూ వస్తున్నాను అచ్చితాజీ. అసలు ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన పరంజ్యోతి అమ్మ భగవానుకు ప్రాణ భిక్ష పెట్టి ఫ్యామిలీ అందరినీ ఆనందంగా సంతోషంగా ఉంచుతున్న, బాంధవ్యాల పరంగా అన్ని హ్యాపీగా ఉంచుతున్న పరంజ్యోతి శ్రీ అమ్మ భగవానులకు అనంత కోటి కృతజ్ఞతలు అచ్చితాజీ. అనంత కోటి కృతజ్ఞతలు అచ్చితాజీ. మీకు మీ గైడెన్స్, మీ టీచింగ్ అన్ని ఫాలో అయ్యి చాలా చాలా ఆనందంగా ఉన్నాం అచ్చితాజీ. అనంత కోటి కృతజ్ఞతలు అచ్చితాజీ. జై బోలో ప్రాణప్రదాత పరంజ్యోతి అమ్మ భగవానికి దాసజీ చెప్పమ్మా. నామ హోమ అద్భుతం దాసజీ. అప్పుడు ఈ కరోనా సమయంలో అమ్మాయిళ్ళు సూలూరుపేటలో ఉంటారు కదా దాసజీ, మా చిన్నల్లుడు వాళ్ళు. మా అల్లుడికి వచ్చిందంట దాసజీ, ఒక 1 పాయింట్ ఎంతో వచ్చిందంట కరోనా. వచ్చాక 3 రోజులు జ్వరం వచ్చాక వచ్చి టెస్ట్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళిద్దరికి కూడా జ్వరం వచ్చింది అసలు, అమ్మాయికి మనవరాలు కూడా. వచ్చేటప్పటికి చాలా భయపడి వణికిపోతా ఉన్నారు. ఇక అక్కడ ఎక్కడికో తీసుకెళ్తారంట, ఎక్కడ ఉంచుతారంట అని చెప్పి అంటుంటే, ఏం పర్లేదు ముందు ఇక్కడికి రండి మీ ఇద్దరు, మీ ఆయన్ని పంపిస్తే పంపించారు, మీ ఇద్దరికి మాత్రం రాదు అని చెప్పి నేను ఇక్కడ ప్రేయర్ చేసుకుంటే వాళ్ళిద్దరిని రమ్మన్నాను దాసజీ. ఇద్దరు బాగా జ్వరంతోనే వచ్చారు దాసజీ. ఇక్కడ అందరూ అసలు ఎవరు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు టచ్ లేదు అసలు. ఆ సమయంలో మా చుట్టుపక్కల ఇళ్ళలో అందరికి వచ్చింది దాసజీ. అప్పుడు ఇక పరీక్షకి వెళ్ళాను దాసజీ, పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వెళ్తే ఇద్దరికి అసలు ఏమి ఏమీ లేకుండా చేశారు దాసజీ భగవాను. అసలు ఎంత అద్భుతం అంటే దాసజీ, సహస్రనామ హోమ అద్భుత ప్రదాత పరంజ్యోతి అమ్మ భగవానికి అనంత కోటి కృతజ్ఞతలు దాసజీ. అసలు మాకు రోజు 2 పూట్ల పాలకి వెళ్తాడు కదా దాసజీ, పాల వ్యాపారం. 2 పూట్ల జనం దగ్గరికి వెళ్ళాలి, ఒంగోని వాళ్ళ మొక్కలు అక్కడ పాలు పెట్టి గేదెల దగ్గర పోయించుకోవాలి. కానీ పాలు పోసే వాళ్ళకి కూడా ఎవరికి రాలేదు దాసజీ. భగవాన్ అంత అద్భుతం చేశారు. మా వారు పోవాలిగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలిగా, అందుకని వాళ్ళకి కూడా ఎవరికి రానికుండా చేశారు దాసజీ. మాకు ఎవరైతే పాలు పోస్తున్నారో వాళ్ళకి ఎవరికి కరోనా రాకుండా చేశారు. మా పేటలో పాలు పోసే ఖాతాలో వాళ్ళందరికీ కూడా అంతే దాసజీ. అసలు అద్భుతంగా నడిపించారు దాసజీ మా వారిని. అసలు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత అద్భుతాల ప్రదాత తండ్రి, మన తండ్రి అమ్మ భగవాను. థ్యాంక్ యూ దాసజీ. ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. ఓకే, సో ఇప్పుడు మనము అచ్యుతాజీ, నేను శైలజాని. చెప్పండి శైలజాజీ. మేము ఒక స్థలం కొనుక్కున్నాం అచ్యుతాజీ. మేము ఆ కొనుక్కున్న దగ్గర నుంచి ఆ స్థలం ఏమిటి అంటే, మా మామగారు అది మెయిన్ సెంటర్లో ఉంటుంది, సెంటుంబాతికి. అది నాకేమో అది ఇష్టం లేదు. సెంటుంబాతికి అటు ఇటు కాకుండా ఉంటుంది. ఎందుకంటే మీకు ఎక్కడ సెంటర్లో మళ్ళీ దొరకదు అని చెప్పి కొనిపించిచ్చారు దాసాజీ. అది కొన్న దగ్గర నుంచి మాకు దెబ్బ మీద దెబ్బ కొడతానే ఉంది.
ఫైనాన్షియల్‌గా గానీ, హెల్త్‌గా పరంగాని, బాంధవ్యాల పరంగా గానీ అన్ని దెబ్బలు కొడుతుంటే నేను అప్పటికి చెప్తున్నాను. వద్దు, వద్దు అని నాకాడ ఒప్పుకోవట్లేదు. ఆయన అసలకి కొంచెం ఇదిగా మాట్లాడేవాళ్ళు. "ఏం ఉన్నది ఒక పిల్లే గదా! కింద 2 గదులు, పైన 2 గదులేసుకొని ఉండలేరా? నార్మల్ షెల్ఫ్‌లు కట్టుకోకుండా గూళ్ళు పోసుకొని ఉండలేరా మీరు?" అని అలా మాట్లాడుతుంటే మనకి కొంచెం నాకు కొద్దిగా బాధ అనిపించింది అచ్యుతాజీ. నా వాళ్ళు మా మరుదులేమో ఎట్లా ఉన్నారు, నేను ఇలా ఉండాలా అని లోపల నాకు కొంచెం అనిపిచ్చేది. ఆయన మీద కోపం విపరీతంగా పెరిగిపోయేది. అలాంటి సందర్భంలో సహస్రనామ హోమానికి పార్టిసిపేట్ చేశాను అచ్యుతాజీ. మొక్కుబడి గాని, ఏమి ముడుపు కట్టుకోవటం కూడా ఏది లేదు. ఆన్ ది స్పాట్‌లో వచ్చేసి ఒకటే ప్రేయర్ చేసుకున్నాను. నాకు ఆ స్థలం అమ్మి పెట్టండి. మా మామగారు పోరు నాకు తగ్గించండి. ఈ 2 చేయండి భగవాన్ అని చెప్పి హోమాలో పార్టిసిపేట్ చేసి అనుకోని వచ్చాను అచ్యుతాజీ. మళ్ళీ నెక్స్ట్ హోమాకల్లా నాకు ఆ స్థలం అమ్ముడుపోయింది. ఫస్ట్‌లో మా మామగారు కొంచెం ఫీల్ అయ్యారు. ఆడపిల్ల ఒకతే అయినా కూడా మీరు సొంత ఇల్లు లేకుండా ఉన్నారనని. కానీ అది అమ్మేటప్పుడు మాకు తెలిసింది ఆ లోపలంట ఆ ప్లేస్‌లో ఆవుల్ని చంపి పాతిపెట్టారంట. దాని ఎఫెక్ట్ మాకు కొడతా ఉంది. అట్లా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నన్ను భగవాను నిలబెట్టుకున్నారు మా ఫ్యామిలీని. తర్వాత కొనుక్కున్న వాళ్ళు ఈ రోజు వరకు అక్కడ వాళ్ళు కొనలేదంటే స్థలం కట్టుబడి కూడా చేయలేకపోయారు వాళ్ళు. అర్థమైంది. మమ్మల్ని అప్పటికి దెబ్బలు కొడతానే ఉండేది. దాని ఎఫెక్ట్ మాకు కొడతానే ఉంది అన్ని రకాలుగా. కానీ నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆపకుండా సాధ్యమైనంత వరకు ఈ సహస్రనామ హోమం కట్టుకుంటూ వస్తాను అచ్యుతాజీ. దాని పుణ్య ఫలితమే నన్ను, నా కుటుంబాన్ని కానీ అన్ని విధాలుగా నన్ను కాపాడుకుంటూ వచ్చారు. నాకు తర్వాత అర్థమైంది. ఒకసారి నాకు చూపిస్తున్నారు. అది నీకొద్దు, అది నీకొద్దు అన్నా కూడా దాన్ని కరోనా టైం ముందే శంకుస్థాపన చేయించారు మా మామగారు పట్టుబట్టి. చేయించిన రెండో రోజే కరోనా వచ్చేసింది. ఆ టైంలో మా ఇద్దరికి రావటము, హాస్పిటల్‌కెళ్ళటం, పిల్ల ఇంట్లో ఒక్కతే ఉండిపోవటం, ఎంత గందరగోళం జరిగిందో ఆ హాస్పిటల్‌లో అయితే ఎవరో నా గొంతు మీద ఉండి నొక్కేస్తున్నారు నన్ను. నేనున్న రూమ్‌లో అంతకుముందు ఒకతను చనిపోయాడంట కరోనాతోని. అలా తీసుకెళ్లారు, శుభ్రం చేసి నాకిచ్చారు ఆ రూము అప్పుడు హాస్పిటల్‌లో. ఓకే. ఆ 3 రోజులు ఆ గొంతు మీద ఎవరో నొక్కేస్తున్నట్టు ఫీల్‌లో పక్కన ఎవరో కూర్చొని నన్ను ఇలా ఇదేంటి ఒక రకమైన అసహ్యంగా ఉంటదండి. ఆ టచింగ్ కూడా. అలా ఉంటే అసలకి కళ్ళు తెరవలేకపోయాను. ఆ సెలనేమో ఆగిపోయి ప్రాణం పోతున్నట్టుగా ఉండేది. ఇంక కళ్ళు తెరవలేక ఏం చెయ్యలేక ఇంకప్పుడు గుర్తుకొచ్చింది భగవాన్ ప్లీజ్ భగవాన్, ప్లీజ్ భగవాన్ అని అట్లా పెద్దగా కేక పెట్టేశాను భగవాన్ అని అంటూ. ఒక్కసారిగా వచ్చేసరికి ఆ 2 చేతులు నా గొంతు దగ్గర నుంచి విడిపోయినాయి. విడిపోయి అప్పుడు టక్‌మని లేచి ఎంబడే బెల్ కొట్టడం, వాళ్ళు రావడం ఏమైందంటే, ఇలా ఉందంటే, అప్పుడు మళ్ళీ రూమ్ మార్చారు అచ్యుతాజీ వాళ్ళు. అప్పుడు చెప్పారు, "ఇదిగో ఇట్లా అయిందంటే, ఓహో! అదేమన్నా మీకు అనిపించిందేమోనమ్మా. అయినా ఈ టైంలో ఇలాంటి ఇప్పుడు కాలంలో ఇయన్నీ ఎందుకుంటాయన్నారు." నా ఫీలింగ్ నాకు అర్థమవుతుంది గదా అచ్యుతాజీ. నేను అన్న తర్వాత ఇంకా డాక్టర్స్ అలా అందరికి ఏంటమ్మా? వాళ్ళు చెప్తున్నారు అచ్యుతాజీ అట్లా. ఈ కాలంలో ఇలాంటియన్నీ ఉండటం ఏంటి అనని. కానీ నేను అనుభవిస్తున్నాను కదా అది. అది నేనన్న తర్వాత అక్కడి నుంచి సెట్ చేసి తీసుకొచ్చి ఆ స్థలం అప్పుడు అమ్మి పెట్టారు అచ్యుతాజీ నాకు. నిజంగా ఇప్పుడు తర్వాత నుంచి కొంచెం పర్లేదు. ప్రతిసారి నాకు ఆ హోమాకి భగవాను నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు అచ్యుతాజీ. థ్యాంక్ యూ. ఇన్ని అద్భుతాలు చేసిన అమ్మా భగవాన్‌కి అనంత కోటి కోటి కృతజ్ఞతలు. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. ఇప్పుడు మనము ఈరోజు మొదటి సంకల్పము సహస్రనామ హోమంలో ఆరోగ్య ప్రాప్తి. ఆయురు అంటే ఆయుష్ అభివృద్ధి, అలాగే మనకు ఆరోగ్య ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి. సో ఇప్పుడు శ్రీ భగవాన్ జ్ఞానం మనం వింటాము. తర్వాత మనము సంకల్పం తీసుకొని పూజ చేస్తాం. భగవాన్, బయట ప్రపంచంలో చాలా మంది అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆ అనారోగ్య సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? ఈ అనారోగ్య సమస్యలకు ఈ నెగిటివ్ ప్రోగ్రామింగే కారణం. ఇది ఏమవుతుందంటే వాళ్ళ నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఉంది. దానివల్ల ఈ అన్కాన్షియస్ మైండ్లో ఒక స్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు ఈ చేతనమైన మనసులో ఒక స్ట్రెస్, అది మీకే తెలుసు బాగా మీకు. అయితే ఈ అచేతన మైండ్లో ఒక స్ట్రెస్ వస్తుంది.
ఆ స్ట్రెస్ వచ్చిన వెంటనే ఈ అచేతన మనసు ఏం చేస్తుందంటే, సరే చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది దాంట్లో, ఈ ఎనర్జీని జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే పెట్టుకుంటేనే బతకని వీలు అవుతుంది. సో అది ఏం చేస్తుందంటే సెల్స్కి పోయే ఎనర్జీని స్టాప్ చేసేయండి అంటుంది అన్కాన్షియస్ మైండ్. సెల్స్కు అప్పుడు ఆ సప్లై తగ్గిపోతుంది, బ్లడ్ సప్లై ఆటోమేటిక్, అది మూసుకుంటుంది సెల్స్. సో లోపల ఉండే గార్బేజ్ డస్ట్ అంతా బయట తీయాలా. సో అది తీయని మానలేదు. లోపల ఆక్సిజన్ పోవాలా, న్యూట్రిషన్స్ పోవాలా, అది కట్ అయిపోతుంది. సో ఆ సెల్స్ మెల్లిగా దే బిగిన్ టు డై, చచ్చిపోతాయి. అవి చచ్చిపోను టిష్యూస్ పోయేస్తాయి, టిష్యూస్ పోయి ఆర్గన్స్ పోయేస్తుంది. ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. ఇది మాత్రం కాదు, ఇప్పుడు పవర్ తక్కువ పెట్టుకోండి, మనం చేస్తాం సరే ఏసీ వద్దు ఫ్యాన్ పెట్టుకో, తగ్గించుకుంటాం కదా మనం. అలాగా ఇది ఏం చేస్తుందంటే ఈ ఎనర్జీ తగ్గిన వెంటనే ఈ అన్కాన్షియస్ మైండ్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అంటారు, ఆ ఇమ్యూన్ సిస్టమ్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది. అది చూసుకుంటానే తర్వాత అది నాట్ సో ఇంపార్టెంట్ అనేసి ఆఫ్ అయిపోతుంది స్విచ్. మన బాడీలో మన హెల్తీగా ఉండాలంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. మన క్యూర్ అయ్యేది నాట్ బికాస్ ఆఫ్ డాక్టర్స్ మెడిసిన్స్, మన క్యూర్ అయ్యేది బికాస్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టము. డాక్టర్స్ మెడిసిన్స్ ఆర్ హెల్ప్ఫుల్ అంతదా. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ వైటల్, దాని అది ఇట్ స్విచింగ్ ఇట్ ఆఫ్, ఎందుకంటే దాని ఎనర్జీ వేరే జాగా కావాలి. సో ఇమ్యూన్ సిస్టమ్ అవుట్, అక్కడ సెల్స్కి నో సప్లై. సో అదే అనారోగ్యానికి కారణం వచ్చి. సో మనం ఏం చేయాలంటే ఈ అన్కాన్షియస్ మైండ్లో ఉండే స్ట్రెస్లో రిమూవ్ చేయాలి. దానిగా మనం ఆరోగ్య దీక్ష పెట్టున్నాం. మనం ఆరోగ్య దీక్ష చేసేప్పుడు ఈ దీక్ష అక్కడ పోయి అన్కాన్షియస్ మైండ్లో ఉండే ఒక స్ట్రెస్ తీసేస్తుంది. అది ఫుల్గా తీసేస్తే ఆటోమేటిక్గా సెల్స్ విల్ బికమ్ యాక్టివ్, ఇమ్యూన్ సిస్టమ్ విల్ బికమ్ యాక్టివ్, హెల్ప్ చేస్తుంది. సో ఫ్యూచర్లో పోను మన మెడికల్ హెల్ప్ లేకుండానే వీ కెన్ బికమ్ హెల్తీ. అయితే మీరు తీసుకోవాలి ప్రాపర్గా ఆ దీక్ష. దానికి కూడా ఆ లాంగ్వేజ్ని మార్చుకోవాలి, ఆ ప్రోగ్రామింగ్ మార్చుకోవాలా. ప్రాపర్ క్యాన్సర్ లేకుండా చూడాలా, నేను బాగున్నా అని చెప్పాలా, ఈ మాత్రం మార్చుకోవాలి. ఆ లాంగ్వేజ్ మార్చుకుంటే అప్పుడు అన్కాన్షియస్ ఈజీగా మారిపోతుంది. సో ఇప్పుడు విన్నారు కదా, శ్రీ అమ్మా భగవాన్ ఏమంటున్నారంటే, ఈ హోమాల్లో మేము అనుగ్రహం ఇస్తున్నప్పుడు మీ ఆలోచనలు కూడా మీకేం కావాలో దాని పట్ల పాజిటివ్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యము అనుకోండి, మీరు గనక నెగిటివ్గా థింక్ చేస్తున్నారనుకోండి, నెగిటివ్ ప్రోగ్రామింగ్ వల్లనే అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, తిప్పి ఆటంకాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏంటంటే వచ్చిన వెంటనే వెళ్ళిపోతాయి, అది పెద్ద సమస్య ఉండదు. కొంతమంది నిరంతరం దానికోసము కృషి చేస్తూ ఉండాలి. కొంతమందికి అనారోగ్య సమస్యలు ఇరుక్కుంటారు. సో ఇలాగా అన్ని సమస్యలు, రకరకాల సమస్యలు. ఆయుష్ కావాలి అని మీరు అనుకుంటే పాజిటివ్గా అనిపించాలి. నేను బ్రతుకుతాను, నేను చాలా కాలం ఉండాలి అని కోరిక ఉండాలి. అంతేకాకుండా దాని పట్ల పాజిటివ్గా కూడా ఆలోచనలు, భావాలు రావాలి అంటున్నారు. అదేవిధంగా ఆరోగ్యం కోసం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నాను, నా జీవితం మారదు, నేను ఇలాగే ఉంటానని అచేతన మనసులో ఈ ఆలోచన ఉండకూడదు. నేను ఆరోగ్యంగా ఉంటాను అనేది మీరు ఎక్కువ పిక్చరైజేషన్ చేసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే మీ నెగిటివ్ ప్రోగ్రామింగ్ మీకు అనారోగ్యాన్ని రప్పిస్తుంది. సో దాన్ని మీరు ఫైట్ చేయాలంటే మీరు కాన్షియస్ మైండ్లో, మీ చేతన మనసులో ఆరోగ్యం పట్ల పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్ భావాలు, పాజిటివ్ ఆలోచనలు ఎంతో బలంగా ఉన్నప్పుడు, మీరు హోమం చేస్తూ ఉన్నప్పుడు, మీరు ఆరోగ్యం అడిగేటప్పుడు పాజిటివ్గా మీరు అడుగుతారు. అంటే సరి అయిన భావంతో మీరు అడిగినప్పుడు, అమ్మా భగవాన్ ఈ హోమంలో మీ ఏ నెగిటివ్ ప్రోగ్రాం వల్ల మీకు అనారోగ్యం వస్తుందో మీ అచేతన మనసులో చేంజ్ చేయడానికి, మార్చడానికి అవకాశం ఉంది. మారుస్తారన్నమాట. అచేతన మనసులోకి మనం వెళ్ళలేము. అచేతన మనసు 20 లక్షల సార్లు శక్తివంతం మనకంటేను. అందుకని ఈ హోమంలో అమ్మా భగవాన్ వేగంగా మనము ఆవాహనం చేస్తాము అగ్నిలోకి అందరినీ. సో భగవాన్ని, సకల దేవతల్ని, ఎవరెవరి ఎనర్జీస్ని ఏమేం కావాలో అవన్నీ కూడా సెట్ చేస్తాం. అప్పుడు శ్రీ అమ్మా భగవాన్ మన అంతరంగంలోకి వెళ్ళి అచేతన మనసులో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
మీరు పాజిటివ్ ఫీలింగ్తో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి చేంజ్ చేయడం అవుతుంది. మీరు బాహ్యంగా ఎంత పాజిటివ్గా మీ గురించి అనుకుంటూ ఉంటారో అది అమ్మా భగవాన్ని లోపలికి రప్పించడానికి అంత అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి అమ్మా భగవాన్ అచేతన మనస్సులోకి వెళ్ళారంటే అక్కడ ప్రోగ్రామింగ్ ఎక్కడి నుండి ఉంది? ఈ నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఎన్నో చోట్ల నుండి ఉంటుంది. అంటే మీ తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుండి ఉందా, లేదా పుట్టిన సమయంలో ఉండిందా నెగిటివ్ ప్రోగ్రామింగ్, లేదా ఈ 6 సంవత్సరాల లోపు ఎక్కడెక్కడ ఉండింది, లేదా 10 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రోగ్రామింగ్లో ముడిపడి ఉందా? ఎక్కడెక్కడ క్లియర్ చేయాలి? ప్రజెంట్ మీ ప్రేయర్ని బట్టి అచేత మనసులో ఎంతవరకు నిర్మూలించాలో లేదా చేంజ్ చేయడం ఆ తర్వరకు చేయడం అనేది వీలవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఈ అనారోగ్య సమస్య నెగిటివ్ ప్రోగ్రామింగ్ కారణం. ఈ నెగిటివ్ ప్రోగ్రామింగ్ మీ అచేతన మనసులో ఒత్తిడిని తీసుకొస్తుంది. అంటే కొద్దిగా అనారోగ్యము అన్న వెంటనే ఒత్తిడిని తీసుకొస్తుంది. ఆ ఒత్తిడిని తీసుకున్న వెంటనే భయం వచ్చేస్తుంది. ఆ భయంలో నుండి నెగిటివ్ ఆలోచనలు వస్తాయన్నమాట. సో అందువల్ల ఇవి అనారోగ్య సమస్యలు అనేవి వచ్చినప్పుడు పోకుండా ఉండిపోతున్నాయి. సో అవన్నీ ఫస్ట్ మీరు ఆపాలి అంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ, సో అది వచ్చినా మీరు భయపడకుండా బాగా ఆరోగ్యంగా ఉంటాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉంటాను అని ఆరోగ్యం గురించి మీరు ఎంత బలంగా మీరు ఉంటాను అని ఎంత బాగా ఉన్నాను అనేది ఈ మనస్సుకి ఇన్పుట్ ఇవ్వాలి. చేతన మనసులో మీరు అలాంటి ఇన్పుట్స్ ఎంత బలంగా మీరు ఇన్కాంటేషన్ ద్వారా మీరు ఇస్తారో, మీరు ప్రేయర్ చేసేటప్పుడు మీరు చక్కటి భావంతో పాజిటివ్గా ఉన్నప్పుడు పిలుస్తున్నప్పుడు ఆ దివ్య చైతన్యమూర్తి, ఆ చైతన్యం అమ్మా భగవాన్ చైతన్యం వారి ప్రెజెన్స్ మీలోకి నిండిపోయి ఈ ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీకు అనారోగ్య సమస్యల్లో ఎక్కడ భయం వస్తుంది, ఒత్తిడి ఎక్కడ మనసుకు ఒత్తిడి వస్తుందో ఇప్పుడు మీరు పాజిటివ్గా ఒక విజువలైజ్ చేసుకొని కళ్ళు మూసుకొని ఇప్పుడు పూజలోకి వెళ్తున్నామో మీరు ఈ సమయంలో మీరు ఇన్కాంటేషన్ ఒక చక్కగా పాజిటివ్గా విజువలైజ్ చేసుకోండి, కల్పన చేసుకోండి. మీరు బాగున్నారు, ఒక్కొక్క అవయం కూడా బాగుంది, నాకు చాలా బాగుంది అని చెప్పేసి మీరు చేతనంగా అనుకోండి. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః.
ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్యతాయే నమః. ఓం శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆయురారోగ్య ప్రదాతాయే 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 నమః. ఇప్పుడు మీరు సంకల్పం తీసుకోండి. అమ్మా భగవాన్, ఈ హోమంలో ఎవరైతే సింగిల్గా అటెండ్ అవుతున్నారో ఎవరి పేరు మీద మీరు హోమం కడుతున్నారో వాళ్ళకి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. కుటుంబ సమేతంగా కట్టేవాళ్ళు కుటుంబానికంతా కూడా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. సంకల్పం తీసుకోండి బలంగా. ఇప్పుడు మనం పూజ చేయబోతాము. కళ్ళు మూసుకొని సంకల్పం తీసుకోండి. మీ అనారోగ్యానికి ఏ నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఉందో ఈ హోమంలో మీ అచేతన మనసులో శ్రీ అమ్మా భగవాన్ ఆ నెగిటివ్ ప్రోగ్రామింగ్ని మార్చి మీకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఎవరెవరికైతే ఆయుష్ పెరగాలి అని కోరుకుంటున్నారో మీరు ప్రామిస్ చెయ్యండి. ఆరోగ్యాన్ని, నేను ఈ దేహాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, ఆరోగ్య సూత్రాలని నేను పాటిస్తాను, సరి అయిన సమయానికి నేను భోజనం ఈ దేహానికి ఇస్తాను, ఈ దేహం భగవంతుడి యొక్క బహుమతిగా నేను భావిస్తాను అని ఒక్కసారి మీరు ఆరోగ్యానికి కావలసినవన్నీ కూడా నేను చేస్తాను అని మీరు ప్రామిస్ చేసి చెయ్యండి.
మీరు ఇవన్నీ చేస్తానని ప్రామిస్ చేస్తేనే మీకు అలాంటి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎక్కడెక్కడ చేయలేకపోతున్నారో మీకు అర్థమవుతుంది ఇవి చేస్తే బాగవుతానని, కానీ ఎక్కడ మీరు చేయలేకపోతున్నారో మీరు ప్రేయర్ చేయండి. అమ్మా భగవాన్, నేను ఇవన్నీ నేను వాకింగ్ చేస్తూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మెరుగవుతుందని తెలుస్తుంది, కానీ నేను చేయలేకపోతున్నాను అని ఎక్కడెక్కడ మీరు చేయలేకపోతున్నారు అక్కడ ప్రార్థన చేస్తూ, చేయలేకపోవడానికి కారణం ఏంటంటే అచేతన మనసులో నెగిటివ్ ప్రోగ్రామింగ్ చేయనివ్వదు. అందుకు మీరు ఎక్కడెక్కడ చేయనివ్వడం లేదో అక్కడ మీరు తలుచుకొని నాకు అచేతన మనసులో ప్రోగ్రామ్ని మార్చి నా చేత ఇవన్నీ చేయించండి అమ్మా భగవాన్, అంటే నా ప్రోగ్రామింగ్ని మార్చి చేయగలిగేలాగా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించమని ప్రార్థన చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చేయలేకపోతున్నారు. స్పష్టంగా శ్రీ అమ్మ భగవానికి
చెప్పుకున్నారు. ఇప్పుడు పూజ ప్రారంభమవుతుంది. सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेता श्री भगवते नमः। श्री भगवती समेता भगवते नमः। श्री भगवती समेता श्री भगवते नमः। ओम श्री परंज्योति भगवती भगवान नमः। आवाहयामि स्थापयामि पूजयामि। ओम श्री परंज्योति भगवती भगवान नमः। ध्यायामि ध्यानं समर्पयामि। ओम उद्यद्भानु सहस्रकोटि सदृशं ज्योतिर्मयं मंगलं तप्त कांचन सन्निभं अगणित गुणैः पूर्णं च चिद्रूपिणं ब्रह्मा विष्णु महेश देव मुनि दिक्पालादिभिः सेवितं भगवन्तं पुरुषोत्तमं च परमात्मानन्द सच्चिन्मयं भूवासं करुणानिधिं नरत्नं धृत्वा महाकरुणया लोकोद्धारणकार्य हेतुजनितं श्री सत्यलोकाधिपं वैदर्भी निजगर्भ पावनकृतं श्रीवरदराजात्मजं जीवाश्रमपतिं शङ्कर प्रेषकं पद्मावती नायकं नानावर्णसोऽस्त्रशोभिततनुं श्री भगवती वल्लभं भगवती दक्षिण संस्थितं शिवमयं नानार्पुतै हर्षदम् कारुण्यामृतपूर्णवत्रजलजं मन्दस्मितं सुन्दरं पङ्केरुहसमकोमलाङ्घ्रियुगलं भगवत्पदं चिन्तयेत् कम्भूमिर्जलवायुरग्निरल्पं चन्द्रार्कनेत्रं प्रभुं श्रीमूर्तिस्थितं वाञ्छितार्थवरदं लीलाविनोदप्रियं जीवन्मुक्तिप्रदं च मोक्षवरदम् आनन्दसन्दायिनं वन्देऽहं गलगल्मषघ्नयजितं दीक्षाप्रदं चिन्मयं भक्त्या पूरितभक्तहुर्निवसितं भक्तिप्रियं भक्तिदम् साक्षात्कार महाप्रसादवरदं एकत्वबोधप्रदं आत्मज्ञानकरं परात्परतरं चानात्ममायाहरं तं शरणागतवत्सलं प्रणमतः भगवन्तमेवाश्रये। ओम श्री परंज्योति भगवती भगवान नमः। नवरत्नखचित हेम सिंहासनं समर्पयामि। ओम श्री परंज्योति भगवती भगवान नमः। पादयो पाद्यं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि यज्ञोपवीतं धारयामि। ओम श्री परंज्योति भगवती भगवान नमः। श्री दिव्य चंदनं समर्पयामि। ओम श्री परंज्योति भगवती भगवान नमः। पुष्पै पूजयामि। ओम अंबाये नमः। ओम आर्थाये नमः। ओम अशोकाये नमः।
ఓం అతులాయే నమః ఓం అశోకచ్ఛాదివందితాయే నమః ఓం అక్షయామృతాయే నమః ఓం అలుప్తాయే నమః ఓం అజితాయే నమః ఓం అపర్ణాయే నమః ఓం అనన్యాయే నమః ఓం అరుణాళిలాయే నమః ఓం అవ్యక్తాయే నమః ఓం అన్నపూర్ణాయే నమః ఓం ఆర్థదాయే నమః ఓం అభయాయే నమః ఓం అమలాయే నమః ఓం అనంతాయే నమః ఓం అనంతమహిమాయే నమః ఓం ఆద్యాంతరహితాయే నమః ఓం అద్భుతాయే నమః ఓం అక్రూరాయే నమః ఓం అజరాయే నమః ఓం అచింత్యాయే నమః ఓం అరూపాయే నమః ఓం అనాథవత్సలాయే నమః ఓం అదృష్టాయే నమః ఓం అవ్యయాయే నమః ఓం ఆనందాయే నమః ఓం ఆనందామృతసాగరాయే నమః ఓం అనంతశ్రీరభిష్టదాయే నమః ఓం అనంతాభిష్టదాయే నమః ఓం అకారాదీక్షకరాంతాయే నమః ఓం అలక్ష్మీధ్వంసిన్యే నమః ఓం అశక్తిహంత్యే నమః ఓం అగోచరాయే నమః ఓం అజ్ఞానతిమిరాపహాయే నమః ఓం అనుగ్రహప్రదాయే నమః ఓం ఆత్మాయే నమః ఓం ఆత్మజ్ఞానప్రదాయిన్యే నమః ఓం అనంతప్రేమాయే నమః ఓం ఆశ్రితప్రీతాయే నమః ఓం అనంతగుణసాగరాయే నమః ఓం అమరస్తుత్యే నమః ఓం అతిసూక్ష్మాయే నమః ఓం అహంకారనిషూధిన్యే నమః ఓం అఖిలేశ్వర్యే నమః ఓం అకామాయాయే నమః ఓం అహం శూన్యాత్మబోధిన్యే నమః ఓం ఆత్మానందాయే నమః ఓం అంతరాత్మాయే నమః ఓం ఆత్మజ్ఞానాయే నమః ఓం అనంతశౌక్యదాయే నమః ఓం అనాద్యాయే నమః ఓం అంబాంతరూపాయే నమః ఓం అవిద్యామూలనాశిన్యే నమః ఓం అకలంకస్వరూపాయే నమః ఓం అశేషాయే నమః ఓం అంతర్యామిన్యే నమః ఓం అపరాజితాయే నమః ఓం అణురూపాయే నమః ఓం అష్టైశ్వర్య వివర్ధిన్యే నమః ఓం అనంతభోగప్రదాయే నమః ఓం అనేకరూపిణ్యే నమః ఓం ఆదివందితాయే నమః ఓం అగ్రపూజ్యాయే నమః ఓం అగ్రవంద్యాయే నమః ఓం అగ్రాదిశక్త్యాయే నమః ఓం ఆదిమాతృకాయే నమః ఓం ఆబ్రాహ్మకీటజనన్యే నమః ఓం అఖిలాండ ప్రసూతిన్యే నమః ఓం అఖిలవంధ్యాయే నమః ఓం అఖిల ప్రాణాయే నమః ఓం అవ్యాజకరుణాలయాయే నమః ఓం అచ్యుతాయే నమః ఓం యోగచిత్తాబ్జజాయే నమః ఓం ఆయురారోగ్యవర్ధిన్యే నమః ఓం అవతారవరిష్టాయే నమః ఓం ఆపర్ణాతి వినాశిన్యే నమః ఓం అతులప్రభాయే నమః ఓం అమలప్రజ్ఞాయే నమః ఓం అప్రమత్త వినాశిన్యే నమః ఓం అనవద్యాయే నమః ఓం అంబుజాక్ష్యాయే నమః ఓం అంబోజాయే నమః ఓం మృదులాననాయే నమః ఓం అనేకభూషణాయే నమః ఓం అనేకకీర్తిర్యాయే నమః ఓం అత్యంతమంగళాయే నమః ఓం ఆశ్రితేష్టప్రదాయిన్యే నమః ఓం అనేకాయే నమః ఓం అమంగళనివారిణ్యే నమః ఓం అమితవీర్యాయే నమః ఓం అమితానందాయే నమః ఓం అనసూయాయే నమః ఓం అచలాశ్రయాయే నమః ఓం అలంకారప్రియాయే నమః ఓం ఆచార్యాయే నమః ఓం అనన్యాయే నమః ఓం అక్షరార్చితాయే నమః ఓం ఆదిత్యేందు సహస్రభాయే నమః ఓం అజాయే నమః ఓం ఆపన్నివారిణ్యే నమః ఓం ఈడాయే నమః ఓం ఈలాయే నమః ఓం ఈహాయే నమః ఓం ఈష్టాయే నమః ఓం ఇందిరాయే నమః ఓం ఇందుశీతలాయై నమః. ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. ధూపం సమర్పయామి. ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. దీపం సమర్పయామి. ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. మహానైవేద్యం నివేదయామి. ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. హారతి గై కొనుమా మంగళ హారతి గై కొనుమా.
హృదయేశా పరమేశా జగముల నేలే జగదీశా హారతి గై కొనుమా మంగళ హారతి గై కొనుమా హరిషడ్వర్గములే హారతిగా హరింపజేయుము ప్రియమారా హృదయేశా పరమేశా జగముల నేలే జగదీశా హారతి గై కొనుమా మంగళ హారతి గై కొనుమా నేనను అహమును హారతిగా నీకర్పించితి మనసారా హృదయేశా పరమేశా జగముల నేలే జగదీశా హారతి గై కొనుమా మంగళ హారతి గై కొనుమా श्री परमज्योति अनुगृहीतोस्मि। श्री परमज्योति अनुगृहीतोस्मि। जय बोलो अनुग्रह प्रदात श्री परमज्योति की जय। స్క్రీన్ మీద అమ్మా భగవాన్ని చూస్తూ మీ రెండు చేతులు చాచి ఆశీర్వాదం తీసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు పూజ చేసిన అమ్మా భగవాన్ ఎదుర ఆ పాదుకలను తాకి ఇప్పుడు దీక్ష తీసుకుంటారు. శ్రీ అమ్మా భగవాన్ని ఆరోగ్యానికి బ్లెస్సింగ్స్ అడగండి. प्रातरज्ञं प्रातरिन्द्रं हवामहे प्रातर्मित्रावरुणा प्रातरश्विना प्रातर्भगं पोषणं ब्रह्मणस्पतिं प्रातः सोमामुतरुद्रं होवेम प्रातर्जितं भगमुग्रं होवेम वयं पुत्रमदितेर्यो वेधत्ता आध्रश्चिद्यं मन्यमानस्तुरश्चिद्राजा आदित्यं भगं भक्षेत्याः भगप्रणेतर्भगसत्याराधो भगे मां धियमुदवाददन्नः भगप्रणो जनयगोभिरश्वेर्भगप्रणभिर्नवन्तस्याम उदेदानीं भगवन्तस्याभूतप्रवित्वमुदमध्ये अन्नाः उदोदीतामघवन् सूर्यस्य वयं देवानां सुमतोऽस्याम भग एव भगवान् अस्तु देवास्तेन वयं भगवन्तस्याम तन्त्वा भग सर्वगिज्जो हवेमि सनो भगपुरगेता भवेह समध्वरायोषसो नमन्तदधिक्रावे वजुजाये पदाय अर्वादीनं सुविदं भगन्नो रथमिवाश्वावाजिन आवाहन्तो अश्वावतीर्यो मातीर्नवुषासो वीरवातीस्तदा मुच्चन्तु भद्राः सुदं दुहाना विश्वतः प्रवेतायूयं पातः स्वस्तिभिः सदा नः।
वै तु मृत्युरमुदन्न आगन्वैव सुतो नो अभयं कृणोतु वर्णं वनस्पतेरिवाभिनश्यीयतागं रयः सजतान्नश्यति पतिः परं मृत्यो अनुपरे हि पन्थायस्ते स्वैतरो देवयानात् चक्षुष्पते षण्मदे ब्रवीविमानः प्रजागं रेरिशोमोदवीरान् वातं प्राणं मनसान् पारभामहे प्रजापतिं यो भुवनस्य गोपाः स नो मृत्योस्त्रायतां पात्वगं हसोजो जीवाजरामशीमहे अमुद्रभूयादधैर्यमस्य बृहस्पते अभिशस्तेरमुञ्चः मृत्योहतामश्विना मृत्युमस्मात् देवानामग्नेभिजडाशतीभिः परिगुम्भरन्तमुदयन्ति देवा विश्वस्येषानं वृषभं मदीनाम् ब्रह्मस्वरूपमनुमेदमागादयनं मा विबधीर्विक्रमस्व शल्केरग्निविन्धान उभौ लोकौ सनेमहम् उभयोर्लोकयोर्वृद्धाभिमृत्युं ददाम्यहम् माचितो मृत्यो मावधेन्मा मे बलं विवृहो मा प्रमोषीः प्रजां मा मे रीरिष आयुरुग्रचक्षसन्त्वाहविषा विधेम मानो महान्तमुतमानो अर्भगं मानवुक्षं तमुतमानवुक्षितम् मानो वधे पितरं मोदमादरं प्रियामानस्तनुवोरुद्धरीरिषः मानस्तोकेतनये मान आयुषि मानो घोषमानो अश्वेषुरीरिषः वीरान् मानो रुद्रभामितो वधेर्हविष्णं तो नमसा विधेमते श्री परम ज्योति अनुगृहीतोस्मि श्री परम ज्योति अनुगृहीतोस्मि श्री परम ज्योति अनुगृहीतोस्मि। जय बोलो अनुग्रह प्रदात श्री परम ज्योति की जय। రేపు మనము ఈరోజు సంకల్ప పూజ పూర్తయిపోయింది. రేపు మనము ధన ప్రాప్తి కోసము మనం పూజ చేయబోతాము. చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి ఐశ్వర్యం చాలా ముఖ్యం. సో కాబట్టి రేపు ధనప్రాప్తి కోసం మనం చేస్తూ ఉన్నప్పుడు పూజ సమయంలో పుష్పాలతో పాటు కొన్ని కాయిన్స్తో కూడా మనం పూజ చేస్తాం. ఒక పుష్పం ఒక కాయిన్, ఒక పుష్పం ఒక కాయిన్. అలాగా రేపు కాయిన్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా నేను సెలవు తీసుకుంటాను. నమస్తే అమ్మా భగవాన్ క్షేమ. నమస్తే.